ఐడ్రీమ్ మీడియా అండ్ తెలంగాణ యువత సంస్థ ఆధ్వర్యంలో సంయుక్తంగా మట్టి గణపతులు పంపిణీ చేయడం జరుగుతుంది. అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తగ్గించి ఓన్లీ మట్టి గణపతులు వాడాలని చెప్పేసి వీళ్ళు ప్రయత్నిస్తున్నారనమాట. అందరికీ తెలియజేయాలని ఈ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు నాతో పాటు ఎల్చాల దత్తాత్రేయ గారు ఓయూజేఏసీ అధ్యక్షులు సార్తో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే అమ్మా. సార్, మట్టి గణపతుల ప్రాధాన్యత ఎంతవరకు అవసరం ఉందంటారు ఇప్పుడు మనకి? తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, యావత్ ప్రపంచానికి కూడా ప్రకృతిలో మమేకమైనటువంటి వినాయకుడు, ప్రకృతిలో నుంచి పుట్టినటువంటి వినాయకుడు, ప్రకృతి సిద్ధమైనటువంటి సహజ సిద్ధమైనటువంటి మట్టి రూపంలో ఉంటేనే ఆ భగవంతుడికి చేసేటువంటి పూజలైనా మనకు చేసేటువంటి వాళ్ళకైనా కూడా ప్రకృతితో మమేకమైనట్టుగా ఉంటుంది. కాబట్టి ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలుగు వారందరికీ కూడా నేను ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత అధ్యక్షుడైనటువంటి ఇమ్మడి సతీష్ గారు ఐడ్రీమ్స్ యొక్క సహకారంతో, ఐడ్రీమ్స్తో కలిసి కొలాబరేషన్గా ఏదైతే మట్టి గణపతుల పంపకాలకు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారో, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా తమ ఇళ్లల్లో పూజించేటువంటి గణపతిగా మట్టి వినాయకుడిని పెట్టుకొని పూజించాలని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ అధ్యక్షుడిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ప్రకృతిని కాపాడుకుందాం, ప్రకృతిలో మమేకమైదాం. ప్రకృతిని కాపాడుకుంటేనే భవిష్యత్ తరాలకు మనం ప్రకృతిని మళ్ళీ తిరిగి వాళ్ళకి ఇచ్చిన వాళ్ళుగా ఉంటాం. కాబట్టి ఏదైతే ఇవాళ ఇమ్మడి సతీష్ గారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కార్యక్రమాలలో సేవా కార్యక్రమాలు కావచ్చు, ఇవాళ ప్రకృతిని కాపాడే క్రమంలో మట్టి గణపతుల పంపకాల కార్యక్రమం కావచ్చు, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మట్టి మనుషులను కాపాడడం కోసం ఐడ్రీమ్స్ ఏదైతే ప్రయత్నం చేస్తూ ఉందో, ప్రజలకు జరుగుతున్నటువంటి ప్రతి సమస్యను కంటికి రెప్పలాగా, ప్రజల యొక్క సమస్యలను వారి కంటికి రెప్పలాగా కాపాడుతూ ప్రజల దృష్టికి తీసుకెళ్తూ అన్యాయాన్ని ఎదిరిస్తున్నదో ఐడ్రీమ్స్ యొక్క పోరాటాన్ని కూడా నిజంగా నేను అభినందిస్తూ, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ ఐడ్రీమ్స్ ఇటు తెలంగాణ యువత అధ్యక్షుడు సతీష్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న మట్టి గణపతుల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ప్రతి ఒక్కరు పాల్గొంటూ ఖచ్చితంగా తమ ఇళ్లల్లో మట్టి గణపతులని పూజించాలని చెప్పేసి ఓయూజేఏసీ అధ్యక్షుడిగా విజ్ఞప్తి చేస్తాం. Okay sir, thank you. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. తవ్వుతూనే శివలింగం సరే, దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి